నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్ కి స్వాగతం. అంటే రేపు ఒకవేళ పొత్తు పెట్టుకుంటే బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 2-3 రోజుల క్లారిటీ వచ్చేటట్టుంది. ఆల్మోస్ట్ ఢిల్లీలో నెంబర్ 2 వరకు ఓకే అయింది. నెంబర్ 1 కోసం అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి రాజకీయంలో ఉన్న వాళ్ళందరూ చెప్తున్న విషయం. ఒకవేళ పొత్తు కుదిరితే వాళ్ళు ఈ విభజన హామీలని ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టే ఆలోచన ఉందంటారా? ఒకవేళ వాళ్ళు పెట్టకపోతే మీ పాత్ర ఏమి ఉండబోదు? మేము పెట్టమని రేపు అఖిలపక్ష కమిటీ జరుగుతుంది. మిగతా అన్ని పార్టీలు కూడా బీజేపీ అనుకూలేతర పార్టీలన్నీ కలిసి రేపు విజయవాడలో సమావేశం పెడుతున్నారండి. దాంట్లో ఖచ్చితంగా చెప్తాం, మేము మేనిఫెస్టోలో పెట్టాలని అడుగుతున్నాం, ఫైట్ చేయాలని అడుగుతున్నాం. తుతూ మంత్రంగా పెడతానని చూస్తారేమో. ఇంతకాలం మోసం చేసిన తర్వాత ఇంకెంతకాలం చేస్తారంటారు? ఫైట్ చేయాలి. ఇవాళ ఒకవేళ వాళ్ళు కనుక అదే పరిస్థితి చేస్తూ ఉంటే హర్షించదండి. మళ్ళీ టక్కుటమార్ గజకన్న గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాల విద్యుత్లో ప్రసిద్ధికి చెందిన కేంద్రంలో ఉన్న గుమా వ్యాపారులు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి వేలంపాట మొదలు పెడతారు. తుమ్మారా కిత్నా చాహియే ప్యాకేజ్? 25,000 crore 50 1,00,000 crore దే దేంగా అన్నాడు బీహార్. ఇవాళ అన్ని 8 ఏళ్ళు అయింది. దాని లోపల అమలైంది 500 కోట్లు ఉందో కూడా తెలియదండి నాకు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈసారి ఒరిజినల్గా అంటే వీళ్ళకి షుగర్ కోటింగ్ మొదలు పెడతారు. మనం ఏం చేయలేమండి, వాళ్ళ ఆ పార్టీలో ఉన్నాం కదా అని షుగర్ కోటింగ్ ఎంతో కొంత ఇచ్చింది తీసుకోవాలి. షుగర్ కోటింగ్ భావితరాలను నాశనం చేశారండి. మమతా బెనర్జీకి వేలాది 50,000 60,000 సెంట్రల్ ఫోర్స్ దింపారు, నిలబడింది. నవీన్ పట్నాయక్ పోనీ ఆవిడ ఫైట్ చేయాలి. నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు, చాలా జెంటిల్మెన్ అండి. ఆయన గురించి ఒక మాట నేను చెప్పాలి. ఆయనకి ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఒడియా భాష రాదు. వాళ్ళ అమ్మగారు జ్ఞాన్ గారు అని ఆవిడ పంజాబీ ఆవిడ. బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ ఢిల్లీ. వాళ్ళు తెలుసు కదండి, గ్రేటెస్ట్ హీరోస్, అన్సంగ్ హీరోస్ అనుకుంటా. వాళ్ళు వెళ్ళి కాశ్మీర్లోకి వెళ్ళి మన సైనికుల్ని కాపాడటం, ఇందిరాగాంధీని 1962 తీసుకురావటం, అవతల ఇండోనేషియా ప్రెసిడెంట్ కంచి డకోటా ఫ్లైట్, అది డకోటా అని పేరు కాదండి, ఫ్లైటే డకోటా. మనం ఆ డకోటా అంటూ ఉంటాం. అక్కడ ఫ్లైట్ వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళ మెగావతి సుకర్ణ పుత్రుడి పేరు కూడా ఆయనే చెప్పి బిజీ పెట్టిన కలుపుకున్నాను. అలాంటిది ఇవాళ కూడా ఇండియా టుడే 2024 ఫిబ్రవరిలో వచ్చిన సంచిక ప్రకారం కూడా ఇండియాలో హైయెస్ట్ రేటింగ్ ఉన్న ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ గారు 10వ 8వ నిలబడ్డాడు. 22వ సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు ఆయన వచ్చి ఇవాళ నేపథ్యంలో. అందువల్ల అలాంటి కనీసం దెబ్బలాట పెట్టుకోకుండా తన రాష్ట్రాన్ని తనకు ప్రధానం పెట్టేది వాళ్ళ బీజేపీ. అయినా సరే ఆ విధంగా కూడా చేయకుండా, లేకపోతే మా దక్షిణామూర్తి గారు అబ్బాయి తెలుగు బిడ్డ స్టాలిన్ గారు చేస్తున్న విధంగా, లేకపోతే మిగతా వాళ్ళు చేస్తున్న విధంగా కూడా ఎందుకని కాళ్ళబేరానికి వెళ్తున్నారు నాకు అర్థం కాదండి. వీళ్ళందరూ కనీసం తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఆ ఇంజెక్షన్ వ్యాక్సిన్ చేసిన తర్వాత మారుతారేమోనని చెప్పి నేను పాజిటివ్గా వారిని కోరుకుంటున్నాను.